సోదరి సోదరులారా, యెహోవా ఆవెను తండ్రి అయిన దేవుని నామంలో మీకున శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ మలాకీ గ్రంథంలోని పరిచయించుట. బైబిల్లో 4 అధ్యాయాలు 39వ పుస్తకం, పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకీ వ్రాసిన మలాకీ గ్రంథము. మలాకీ అనగా దేవుని యొక్క దూత లేదా సందేశకుడు అని అర్థం. ఇతడు నెహెమ్యా సమకాలికుడు. మలాకీ జకరియా తర్వాత 100 సంవత్సరములకు ప్రవచించాడు. విలక్షణమైన శైలిలో వికాసవంతమైన సందేశాన్ని, సునిశ్చితమైన హాస్యాన్ని జోడించి వ్రాసిన మహాజ్ఞాని, చిట్ట చివరి పాత నిబంధన ప్రవక్త మలాకీ. మలాకీ తర్వాత 400 సంవత్సరముల మౌన కాలానంతరం వచ్చిన ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను. మలాకీ 430 బీసీలో రచించాడు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు, యాజకులకు బుద్ధి చెప్పి సంస్కరించడం, ఆరాధనలో పవిత్రత. దీనిలో ముఖ్య వచనాలు 1-2 ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రగాఢ ప్రేమ, 1-13లో యాజకుల అనాధ్యాత్మిక ప్రవర్తనను దేవుడు గరికించడం, 2-16 వైవాహిక వ్యవస్థలో ప్రక్షాళన మరియు నిబంధన పట్ల దేవుని గౌరవం, 3-1లో ఆగమన దూత బాప్తిస్మకుడైన యోహాను గూర్చి, 3-6 దేవుని విశ్వాసత, 3-10 దశమ భాగములను గూర్చి, 4-2 నీతి సూర్యుడైన మెస్సీ ద్వారా రక్షణ మరియు స్వస్థత. దీనిలో గ్రంథ నిర్మాణం 1వ అధ్యాయం ప్రజలను, యాజకులను సరిదిద్దుట, 2 మనోజ్ఞమైన వైవాహిక నిబంధన, ఏహ్యమైన విడాకులు, 3 బాప్తిస్మకుడైన యోహాను గూర్చిన ప్రవచనం, దశమ భాగాలు అర్పణలు, 4 మెస్సీకు మార్గం సిద్ధం చేసే 2వ ఏలియా అనగా బాప్తిస్మిచ్చి యోహాను గూర్చిన రాబోయే మెస్సీని గూర్చిన ప్రవచనాలు, తీర్పు. ఈ గ్రంథం ముగింపు నిరీక్షణాత్మకమైన ప్రభు యొక్క 2వ రాకడకు అభిముఖంగా నడిపిస్తుంది. దీనిలో క్రీస్తు రూపం 3:1-4-5లో ప్రభువుగాను, నిబంధన దూతగాను, 3:2-3లో కంసాలివాని అగ్ని, చాకలివాని సబ్బుగాను, 3:6లో మార్పు లేని క్రీస్తుగాను, 4:2లో నీతి సూర్యునిగాను క్రీస్తుని చూస్తాం. ఫ్రెండ్, సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థవంతమైన దైవారాధన దోహదపడుతుందని గ్రహిస్తున్నావా? నేటి ప్రశ్న: యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన రెఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.